ఈరోజు తల్లికి వందనం 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ఎప్పుడూ జరగలేదు. అరవై 67 లక్షల మంది విద్యార్థులకు ఈ సౌకర్యం కలుగుతా ఉండడం వల్ల ఆ తల్లుల్లో వ్యక్తమవుతున్న ఆనందం వర్ణించడానికి అక్షరాలు సరిపోవు. అంత అద్భుతంగా విద్యారంగాన్ని తీర్చిదిద్దుతున్న నారా లోకేష్ బాబు గారికి పేద పిల్లల తరఫున వాళ్ళ తల్లిదండ్రుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 16,347 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం ఏర్పడ్డ 150 రోజుల్లోనే భర్తీ చేయడం ఒక రికార్డ్ అయితే, దాదాపు 1,700 కేజీబీవీ పాఠశాలల్లో అదనపు తరగతి గదులతో పాటు హాస్టల్ భవనాలు నిర్మించి ఇంటర్మీడియట్ విద్యను కూడా ప్రవేశపెట్టడం వల్ల ఆడపిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి మార్గం సుగమమైంది. పిఎం శ్రీ పథకాన్ని రాష్ట్రం వినియోగించుకుంటున్న విధానం అద్భుతం. కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోలేని గత ప్రభుత్వాల వైఫల్యాల నుంచి ఈరోజు పిఎం శ్రీ నిధులను వినియోగించుకుంటున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నిలవడం గొప్ప స్ఫూర్తిదాయకమైన విద్యా ప్రయాణంగా మనం పేర్కొనాలా.